మీరు ఒక వ్యక్తిగా మీ పోరాటము, మీ మాట తీరు, మీ ఆచరణ చాలా ఒక మొండి మనిషి అనే పేరున్నది కదా. దీని వెనుక నిజానికి ఇవేమీ అవసరం లేని ఒక సంపన్న కుటుంబం, ఒక భూస్వామ్య కుటుంబం, ఆ కుటుంబంలో పెరిగిన చదువుకున్న మీరు అంటే ఈ ఆలోచన కానీ ఈ ఆచరణ కానీ ఎందుకు వచ్చిందంటారు? అంటే ప్రధానంగా నేను ఒక క్రిస్టియన్ కుటుంబంలో పుట్టడం, బైబిల్ని బాగా నేను చదవడం, అది ప్రాథమికంగా నాలో ఆ మానవ విలువలు అనేవి, మానవత్వం అనేది అది ప్రైమరీ స్టేజ్లోనే అక్కడ నాకు అబ్బింది కొంత. దాంతోపాటు కాలక్రమంలో కొంత సమాజాన్ని అర్థం చేసుకోవడము, సమాజంలో ఉన్న అంతరాలు అర్థం చేసుకోవడం. ఆ రోజున్న పీపుల్స్ వార్ పార్టీ గ్రామాలకు తరలండి అని ఒక పిలిపించి నేను 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఇచ్చినప్పుడు, అంటే మా గ్రామంలో నేను కొంతవరకు చూసిన, మా గ్రామంలో అంత కఠినంగా ఘోరంగా వివక్ష అంత ఆధిపత్యం లేదు. కానీ కొన్ని గ్రామాలు పోయినప్పుడు నేను ముఖ్యంగా నేను ఇటు గన్పూర్లో అప్పుడు ఏదో నాగపూర్ ప్యాసింజర్ ఇక్కడెక్కి అక్కడ దిగి నేను గన్పూర్లో దిగి ఆ గ్రామాలు ఏది గూడూరు, సముద్రాల, ఇప్పగూడెం, విష్ణూరు అదంతా గ్రామాలు చూసినప్పుడు చాలా నన్ను కదిలించినాయి. అంటే గ్రామాల్లో ఎంత వివక్ష ఉంది, ఎంత ఆధిపత్యం ఉన్నది, ఎంత దౌర్జన్యం ఉన్నది, ఎన్ని రకాలు ఈ 2 గ్లాసుల పద్ధతి అనేది కానీ, లేకపోతే వాళ్ళు కొనుక్కొని కట్టుకున్న పంచ కూడా వాళ్ళు భరించలేని పరిస్థితి. అరే వాళ్ళ చెప్పులు వాళ్ళు కొనుక్కుంటారు. ఇప్పుడు చెప్పులు కుట్టేది వాళ్ళు, ఆ చెప్పులు కూడా వాళ్ళు వేసుకోవద్దు. మళ్ళీ అంటూ ముట్టు, ఈ బాయి కాడికి వీళ్ళే రావాలి, ఆ బాయి కాడికి వాళ్ళే రావాలి. ఇవన్నీ చూసినప్పుడు అసలు నిజంగా ఈ సమాజం, భారత రాజ్యాంగం గొప్పదంటున్నాం, ప్రజాస్వామ్యం గొప్పదంటున్నాం, ఎన్నెన్నో చెప్తున్నాం, హిందూ మతం గొప్పదంటున్నాం, క్రైస్తవ మతం గొప్పదంటున్నాం, అన్ని మతాలు గొప్పవి అంటున్నాం. మరి మతాలు ఏం నేర్పుతున్నాయి? మానవత్వం లేని మతం మనం ఎక్కడ తీసుకుపోతున్నది? మానవ విలువలు లేని ప్రజాస్వామ్యము, రాజ్యాంగం ఎక్కడ తీసుకుపోతున్నది? ఇవన్నీ చూసినప్పుడు నేను వాస్తవంగా చెప్పాలంటే నేను క్రిస్టియన్ ఫాదర్ కావాలనుకున్నా. ట్రైనింగ్ కూడా పోయినా. తర్వాత అదే అవకాశం కోల్పోయిన తర్వాత ఎయిర్ ఫోర్స్లో పోయి భారతదేశం కోసం నా జీవితాన్ని అర్పించాలనుకున్నా. ఎయిర్ ఫోర్స్లో పోయినా, సెలెక్ట్ అయినా. సరే మా ఫాదరు నన్ను అచించేసి నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తే, ఎందుకని తనకి ఇష్టం లేదు? ఇష్టం కాదు, మా ఇంట్లోనే మీరు ఇంతకుముందు అన్నట్టు భూస్వామ్య కుటుంబం ఒక 12 మంది సంవత్సర జీతగాళ్ళు అనేది అప్పుడు బాండెడ్ లేబర్ సిస్టమ్ అప్పుడు ఉండే. ఒక 40 మంది రోజువారీ కూలీలు ఉండే. ఎన్ని ఎకరాల భూమి ఉండే మీకు? 102 ఎకరాలు ఉండే. నేను కూడా గణపురం నియోజకవర్గంలో అప్పుడు సమితిలు, మండలాలు లేవు కదా, సమితిలో పెద్ద వాళ్ళు చెప్పబడి నేను అనుకుంటా 5వ నెంబర్గా అనుకుంటా ట్రాక్టర్ కొన్నది. ఆ రోజుల్లోనే 1977లోనే మా ఇంట్లో ట్రాక్టర్ ఉన్నది. 12 మంది రోజు నెల సంవత్సరం జీతగాళ్ళు, రోజు 40 మంది కూలీలు. అరే వాళ్ళే 2 ఎకరాలు. అరే మనమే ఇంతమందికి జీతాలను పెట్టుకున్నాం, నువ్వేంద్ర పోయి జీతం చేసేదని. నాకు అప్పుడు ఇక్కడనే నేను సికేఎం కాలేజ్ చదువుతుంటే ఐస్ ఫ్యాక్టరీ ఉండే కదా అప్పుడు, మన లేబర్ కాలనీ పోయే దారిలో వెంకటరమణ థియేటర్ రాకుండా కాడ, అక్కడ నాకు ఒక్కనికి ఒక రూము, నాకు వంట మనిషి. ఓహో, మరి ఎంత పెద్ద భూస్వామికి ఆ మాత్రం ఉండాల్సిందే కదా. ఇక నేను ఏ కష్టం చేయొద్దు, ఏది ఉండొద్దని నాకు ఒక్కనికి ఒక రూమ్, ఎవరు ఉండొద్దు మళ్ళీ ఆ రూమ్లో, షేరింగ్ వద్దు. మరి తప్పవుతుంది. ఒక భూస్వామి కొడుకు ఆఫ్టర్ ఆల్ మిగతా వాళ్ళతో కుదరదేమో. మళ్ళీ ఒక వంట మనిషి,